ఘాటి సినిమా చూసిన చాలా కాలం తర్వాత అనుష్కను చూసి మా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే కాటేరమ్మ కొడుకు సార్లో ప్రభాస్ అయితే కాటేరమ్మ కోడలి ఘాటిలో అనుష్క అన్నట్లు ఉంది. అనుష్క గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. మన జమినీ గణేష్ గారి మనవడు కూడా ఇందులో హీరో క్యారెక్టర్ చేశాడు అనమాట. ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. మొత్తానికి ఇది ఫస్ట్ హాఫ్ అయితే చించి పడేశారు. సెకండ్ హాఫ్ కృష్ణ జాగర్లమూడి గారు ఎలా పెట్టారో తెలియదు, కానీ మొత్తం ఒక ఆంధ్ర తెలంగాణ యావత్ భారతదేశ ప్రజలు మత్తు పానీయాలకు అలవాటు కావద్దని ఒక గంజాయి సర్కిల్ తీశారు ఈ ఘాటి. ఇది సిటీ వాళ్ళకి అర్థం కాదు, ఘాటి వాళ్ళకైతే అర్థమవుతుంది అన్నట్లు వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. అందరూ చూడాలి వచ్చింది తెలంగాణ ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే మన పిల్లలు మన భవిష్యత్తు తరాల గురించి ఈ సినిమా తీసేశారు. కృష్ణ జాగర్లమూడి గారు హరిహర వీరమల్లు సగంలో వదిలిపెట్టి కూడా దీనికి పెట్టారంటే మన పట్ల ఆయనకి ఎంత బాధ్యత ఉందో చూశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉద్దిగా వదిలేదు, ఇంత మంచి సినిమా కాబట్టి ఆయన వేరే విధంగా పంపించారు. ఈ స్టోరీ ఇనే ఉంటారు. ఇది అందరు ఫ్యాన్స్ చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవర్ స్టార్, మెగాస్టార్ అందరు ఫ్యాన్స్ చూడాలి. అనుష్కని టచ్ చేస్తే వెనక ఎవరు వస్తారు? రానా, ప్రభాస్ అందరు వస్తారు ఈ సినిమా చూసిన తర్వాత. అనుష్క ఆఫ్టర్ లాంగ్ టైం మూవీ తీశారు కదా, ఎలా అనిపిస్తుంది స్క్రీన్ పైన? చాలా అయితే ప్రీటీగా ఉంది. చాలా అంటే స్వీటీ కాస్త కొంచెం హాట్ గా, ఐ మీన్ స్వీటీ కాస్త కొంచెం ఘాటుగా కనిపిస్తుంది అంటున్నారు కదా, దానిపై ఘాటి అంటే ఆ క్యారెక్టర్ షారీ క్యారెక్టర్ ఎక్కువ ఉందన్నమాట. దానివల్ల గ్లామర్ రూల్ లేదు. లేడీ ఓరియంటెడ్ మూవీ అనొచ్చా? లేడీ ఓరియంటెడ్ మూవీకి పెట్టింది పేరు అనుష్క. వేరే లెవెల్లో ఉంది అనుష్క లోపల. అరుంధతి తర్వాత తనకి మంచి ఇప్పుడు సెకండ్ కమ్బ్యాక్ ఇచ్చిన ఫిల్మ్ వింటేజ్ అనుష్కని చూస్తారు అందరూ ఆడియన్స్. ఇది కృష్ణ గారు కొద్దిగా స్లో చేశారు. సెకండ్ హాఫ్ అయితే మన కాటేరమ్మ కోడలు కోస్తది కదా ఆ లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో. ఒక వచ్చే రాములంలో ఒక విజయచంద్రని ఎలా చూస్తామో మన అనుష్కని కూడా అలా చూసాం. ఒక రుద్రమ్మదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అనుష్క అన్నట్లు ఈ ఫిల్మ్ లో ఆపడింది. ఘాటి హైదరాబాద్ లో స్మగ్లింగ్ అవుతుంది, ఎక్కడ నుండి? ఒడిశా ఆంధ్ర బోర్డర్ నుండి. వాటి గురించి మంచిగా సన్నివేశాలు, యువత ఇలా అటాక్ట్ అవుతున్నారు గంజాయికి అన్నట్లు ఆ సీన్స్ మన హైదరాబాద్ లో చూపెట్టారు. కాబట్టి హైదరాబాద్ అంటే మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో ఎవడు పట్టించుకోడు అనమాట పల్లెటూరిని. సినిమా గురించి ఏంటంటే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? గంజాయి మత్తుపానిగా అలవాటే బానిస అవుతున్న ప్రజలకి సెలబ్రిటీలు ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వండి అంటే ముందుకు ఎవరు వచ్చారు? మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన ప్రభాస్ గారు వచ్చారు కదా. అలాగే ఒక డైరెక్టర్ గా కృష్ణ జాగర్లమూడి గారు వచ్చి ఈ మూవీ తీశాడేమో అని నాకు అనిపించింది.